హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతోంది. జూలై నుంచి మొదలుపెట్టి వరుసగా సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. జూలైలో రిలీజ్ అవ్వబోతున్న సినిమాల్లో ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏంటి, ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ ఇంట్రెస్ట్ కంటెంట్ ఏంటో ఇంట్రెస్టింగ్ స్టోరీలో చూద్దాం. జూలైలో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సమ్మర్ సోసోగా ఉన్న జూలైలో ఇంట్రెస్టింగ్ మూవీస్ థియేటర్స్లోకి వస్తున్నాయి. వీటిలో చాలా కాలం నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న తమ్ముడు మూవీ ఫస్ట్ బోని కొట్టబోతుంది. లయ, నితిన్ లీడ్ రోల్స్ లో సప్తమి గౌడ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ అక్కా తమ్ముళ్ళ ఇంట్రెస్టింగ్ స్టోరీ జూలై 4న అంటే ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తుంది. ఈ సినిమాతో నితిన్ హిట్ కొట్టాలన్న ఆశ ఎంతవరకు నెరవేరుతుందో అని ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. జూలై 4నే 3BHK అనే ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ అవుతుంది. డైరెక్ట్ గా తెలుగు మూవీ కాకపోయినా తెలుగు వాళ్ళకి పరిచయం ఉన్న హీరో సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని లాంటి స్టార్ కాస్ట్ ఉండడం, మిడిల్ క్లాస్ కి రిలేట్ అయ్యే స్టోరీ కావడం, తెలుగులో కూడా సీరియస్ ప్రమోషన్స్ చేయడంతో ఈ 3BHK మూవీ మీద కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. జురాసిక్ పార్క్ సిరీస్ లో కంప్లీట్ అయిన కొత్త యాక్టర్స్ తో కొత్త సిరీస్ గా వస్తున్న మూవీ జురాసిక్ వరల్డ్ రీబర్త్. స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ లీడ్ రోల్స్ లో గరేత్ ఎడ్వర్డ్స్ డైరెక్ట్ చేసిన ఈ జురాసిక్ వరల్డ్ రీబర్త్ కొత్త యుగం పుట్టింది. చూడటానికి రెడీగా ఉండండి అంటూ ఇప్పటికే ట్రైలర్స్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుంది. మరి జూలై 4న తెలుగులో సహా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న జురాసిక్ వరల్డ్ రీబర్త్ అంచనాల్ని రీచ్ అవుతుందో లేదో చూడాలి. మోస్ట్ అవైటింగ్ అనుష్క మూవీ జూలై 11న మ్యాసివ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. అనుష్క యాక్షన్ లుక్ లో కనిపిస్తున్న యాక్షన్ డ్రామా ఘాటి ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క పవర్ఫుల్ మూవీ చేస్తూ ఉండడంతో ఘాటి మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుందో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. కిరీటి హీరోగా పరిచయం అవుతూ శ్రీలీల హీరోయిన్ గా జెనీలియా లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్న సినిమా జూనియర్. చాలా కాలం నుంచి డిలే అవుతున్న ఈ సినిమా రిలీజ్ ఫైనల్లీ ఈ నెల 18న అవుతుంది. యూత్ ని అట్రాక్ట్ చేసే సేఫ్ సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కిరీటి శ్రీలీల కాంబినేషన్ పై బజ్ క్రియేట్ అవుతుంది. జూలై అన్ని వీకెండ్స్ ఒక ఎత్తు, లాస్ట్ వీకెండ్ మరో ఎత్తని అంటున్నారు ఆడియన్స్. ఎందుకంటే జూలై లాస్ట్ వీక్ లో మోస్ట్ అవైటింగ్ పవర్ఫుల్ మూవీ రిలీజ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్న ఈ సినిమా పైనే అందరి కళ్ళన్ని. జూలై లాస్ట్ వీక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమలు రిలీజ్ అవుతుంది. ఈ ఏడాదిలో 3 సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఫైనల్లీ జూలై 24న థియేటర్స్ లోకి రాబోతుంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా బరిలోకి దిగుతున్న ఈ సినిమా ఇప్పటి వరకు పవన్ సినిమాల కంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని గ్యారంటీ ఇస్తుంది టీం. జ్యోతి కృష్ణ క్రిష్ డైరెక్షన్ లో 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న హరిహర వీరమలు బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ అని ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. పాన్ ఇండియా వైడ్ గా పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతున్న కన్నడలో బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ మహావతారా సిరీస్ లో ఫస్ట్ మూవీ రిలీజ్ చేస్తున్నారు హోంబలే నిర్మాతలు. యానిమేటెడ్ మైథలాజికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన మహావతార నరసింహ మూవీ ఈ నెల 25న గ్రాండ్ గా థియేటర్స్ లోకి వస్తుంది. ఈ నెలలో థియేటర్లోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి. ఈ వారం కూడా ఓటీటీలోకి అదే రేంజ్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే కంటెంట్ స్ట్రీమ్ కాబోతోంది. ఏ సినిమాలు, ఏ సిరీస్లు ఏ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయో డీటెయిల్ గా చూద్దాం. ఈ వారం ఓటీటీలో స్టార్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొచ్చే సుహాస్, కీర్తి సురేష్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సినిమా ఉప్పు కప్పు రంబు డైరెక్ట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది. పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో ఈ ఫన్ ఎంటర్టైనర్ అమెజాన్ ప్రైమ్ లో ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ శుక్రవారం జూలై 4న హిందీ ఇంట్రెస్టింగ్ స్టోరీ కాళీధర్ లాపతా స్ట్రీమింగ్ అనౌన్స్ చేసింది. కమర్షియల్ కంటెంట్ కంటే స్టోరీ డ్రివెన్ సినిమాల మీదే ఫోకస్ చేస్తున్న అభిషేక్ బచ్చన్ కాళీధర్ లాపతా అనే ఫీల్ గుడ్ మూవీ చేస్తున్నారు. ట్రైలర్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేయడంతో G5 లో ఈ శుక్రవారం స్ట్రీమింగ్ అవ్వబోతున్న సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. వరుసగా వెబ్ సిరీస్ లతో ఫుల్ ఫామ్ లోకి వచ్చినటువంటి ప్రియమణి లీడ్ రోల్ లో కోర్ట్ రూమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ జియో హాట్స్టార్ లో జూలై 4 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మధ్య ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లతో ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి గట్టి పోటీ ఇస్తున్న ఈటీవీ విన్ మరో క్రేజీ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తుంది. ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే క్యాచీ టైటిల్ తో ఫన్ ఎంటర్టైనర్ గా సునీల్, హర్ష లాంటి కామెడీ యాక్టర్స్ తో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ జూలై 4న స్ట్రీమింగ్ కాబోతుంది. ఇలా వారం ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్లు ఎంటర్టైన్మెంట్ కి రెడీ అవుతున్నాయి.
సినిమాలు స్పీడ్ మీద ఉన్నాయి. హీరోలు రిలీజ్ డేట్ కి రీచ్ అవ్వడానికి నాన్ స్టాప్ గా షూటింగ్స్ చేస్తున్నారు. ప్రభాస్ ఎప్పట్లాగా 2 సినిమాలు షూట్స్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ని స్పీడప్ చేస్తున్నారు. ఇలా ఎవరెవరు ఎక్కడ షూట్ చేస్తున్నారు, ఏ లొకేషన్ లో ఉన్నారో డీటెయిల్డ్ గా చూద్దాం. ప్రభాస్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు హీరోలందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. స్పెషల్లీ ప్రభాస్ అయితే 2 సినిమాల షూటింగ్స్ ని స్పీడప్ చేస్తున్నారు. ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతూ ఉంటే, ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో కంటిన్యూ అవుతోంది. సినిమాకి షూటింగ్ కి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వని రాజమౌళి మహేష్ బాబు సినిమా షూటింగ్ మాత్రం శంకరపల్లి కల్కి స్టూడియోలో జరుగుతోంది. ఇక మొన్నటి వరకు షూటింగ్స్ కి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్పీడ్ పెంచారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పవన్ అప్కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతుంది. ఒక్కసారి షూటింగ్ మొదలు పెట్టాక జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. సినిమాకి సంబంధించి మేజర్ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న ప్రశాంత్ నీల్ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. తన 75వ సినిమాని రిలీజ్ చేయకుండానే మరో సినిమాని మొదలు పెట్టిన రవితేజ ఆ సినిమాని కూడా అంతే స్పీడ్ గా షూట్ చేస్తున్నారు. రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మొయినాబాద్ లో చేస్తోంది టీం. నాని, శ్రీకాంత్ వోదెల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ద ప్యారడైజ్ మూవీ రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతుంది. రామ్ పోతినేని, మహేష్ బాబు డైరెక్షన్ లో నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్ లాంటి లీడ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్లో ఇంపార్టెంట్ సీన్స్ తెరకెక్కించబోతున్నారు. సినిమాల విషయంలో యంగ్ హీరోల స్పీడ్ ఏమాత్రం తగ్గడం లేదు. మెగా హీరో సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతూ ఉంటే, తేజ సజ్జా మిరాయి షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. జాక్ తో హిట్ కొడదామని ఎక్స్పెక్ట్ చేసి బొక్క బోర్ల పడ్డ సిద్ధు జొన్నలగడ్డ, కోన నీరజ డైరెక్షన్ లో నటిస్తోన్న సినిమా తెలుసు కదా. ఈ సినిమా షూటింగ్ గండిపేట ఏరియాలో జరుగుతోంది. అఖిల అక్కినేని సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతుంది. ఇలా ప్రస్తుతం స్టార్లందరూ వరుస సినిమాలతో షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. చూస్తూనే ఉండండి 10 TV.